జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారని అన్నారు. అయితే రానున్న ఉప ఎన్నికల్లో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఈసారి జరగబోయే ఉప ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో గెలుపొంది ఆ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా అందిస్తానని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తానని అజారుద్దీన్ తెలిపారు. Sir, you have contested last elections from Jubilee Hills and lost. What do you think of your chance of contesting this time in by-election that is going to be held at Jubilee Hills? पहले तो मैं सबको सलाम अलैकुम बोलता हूँ. అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేమ్ ఇస్తాం. నేను చెప్తున్నా కదా मेरे खड़गे साहब के ब्लेसिंग से